వెల్కమ్ టు రాజు రివ్యూస్. తమ్నైల్లో పెట్టాను కదా, చెత్తాట ఆడుతున్న చైత్ర అని. అలాగే తన ఫోన్ ఏదైతే తన గేమ్ సరిగ్గా ఆడలేనందుకు, గేమ్ ఓడిపోయినందుకు తన చేతిలో ఏదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్తో తల కొట్టుకుంటున్న చైత్ర, ఇదే కదా తమ్నైల్లో పెట్టాను. సో తమ్నైల్లో పెట్టిన దానికి వివరంగా వివరిస్తాను. సరే, ఇప్పుడు నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలాగే మీతో కమ్యూనికేషన్ అంటే కంటిన్యూషన్ కమ్యూనికేషన్ ఉండాలంటే కనుక ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో అందుకనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కంప్లీట్ అయిపోయింది కాబట్టి కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 కొన్ని టాస్క్లు అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. కాబట్టి దాని గురించి నేను ఈ ఎపిసోడ్ రివ్యూ చేయడం జరిగింది. సరే, ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక, సో ఇందులో మెయిన్గా మన తెలుగు బిగ్ బాస్ లాగే కన్నడ బిగ్ బాస్లో కూడా రెండు గ్రూపులు ఉన్నాయి. మనకు రాయల్ అండ్ ఓజీ క్లాన్ ఎలాగైతే ఉందో అలా కూడా అక్కడ రెండు గ్రూప్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఒక గ్రూప్కి త్రివిక్రమ్ అన్న ఆయన లీడర్షిప్ వహిస్తూ ఉంటే, రెండో గ్రూప్కి తన పేరు రజత్ అన్న ఆయన లీడర్షిప్ అయితే దానికి లీడర్షిప్ వహిస్తున్నారు. సో ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంటే కనుక, మన తెలుగు బిగ్ బాస్కి కన్నడ బిగ్ బాస్కి కంపేర్ చేసుకుంటే కనుక, కన్నడ బిగ్ బాస్ నా గార్డెన్ ఏరియా చాలా పెద్దదిగా ఉంది. మన తెలుగు బిగ్ బాస్ గార్డెన్ ఏరియా చాలా చిన్నదిగా ఉంది. సో టాస్క్లు పెట్టడానికి ఎక్కువ ప్లేస్ అయితే ఉందన్నమాట. సో మనకైతే కొంచెం తక్కువ ప్లేస్గా కనిపించింది. కానీ కన్నడ బిగ్ బాస్లో అంటే నాకులాగా మీకు ఎవరికన్నా చూసుంటే కనుక కింద కామెంట్ చేయండి. కన్నడ బిగ్ బాస్ ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది గార్డెన్ ఏరియా. అందుకే టాస్క్లు పెట్టడానికి గ్యాప్ అయితే ఎక్కువగా ఉంది, మరీ దగ్గరగా కాకుండా. సో మనకైతే స్విమ్మింగ్ పూల్ వెంటనే అడ్డొచ్చేస్తుంది కదా, కానీ వీళ్ళకైతే గ్యాప్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ సంబంధించి ఈరోజు 2 టాస్కులు జరగడం జరిగింది. అయితే మెయిన్ ఈ కెప్టెన్సీ టాస్కులు పెట్టడంతో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే టాస్క్ ఓడిపోతే కనుక ఈ టాస్క్ గెలిచిన వాళ్ళు అవతల పక్క ఓడిపోయిన వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. చాలా కొత్తగా ఉందన్నమాట. సో అయితే నామినేషన్ ప్రక్రియ మనకైతే ప్రతి సోమవారం ముగిసిపోతుంది కదా, మంగళవారం నుంచి ఓటింగ్ ఉంటుంది. మహా అయితే కొంచెం లెంత్ ఎక్కువైతే, మరి ఏదన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే మనకి మంగళవారం 2 రోజులు కూడా నామినేషన్ జరిగి ఓటింగ్ పోలు మంగళవారం నుంచి కంటిన్యూషన్ అయ్యేది. కానీ వీళ్ళకి ఇంకా కంటిన్యూషన్ నామినేషన్ జరుగుతూనే ఉండేది. మరి కొంచెం ఇది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మరి సండే అయిపోయిన తర్వాత మండే కదా నామినేషన్ జరగాలి రెగ్యులర్గా, కానీ వీళ్ళకంటే ఇప్పుడు ఇంకా నామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే కనుక, ఇక్కడ తమ్నైల్లో నేను పెట్టాను చెత్త ఆట ఆడుతున్న చైత్రని పెట్టాను కదా. సో దానికి వివరణ ఏంటంటే, ఈరోజు 2 టాస్కులు జరిగాయి. అందులో ఒక టాస్క్కి చైత్ర అన్న ఆవిడని సంచాలకుగా పెట్టారనమాట. ఆవిడ ఏం చేసిందంటే, ఇంతకుముందు ఎపిసోడ్ గురించి రివ్యూ చేసినట్టు ఇంతకుముందు వీడియోలో చెప్పినప్పుడు కూడా ఆవిడ సంచాలకుగా గేమ్ జరుగుతున్నప్పుడు ఫౌల్ అని చెప్పేసి ఎక్కడికక్కడ గేమ్ను ఫజ్ చేసేస్తుంది అనమాట. అంటే జరిగే ఆటనే ఎక్కువ సార్లు ఆపేస్తుంది. సో ఆపేయడం వల్ల ఏంటంటే అవతల పక్క ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో గట్టిగానే అరుస్తుంది ఆవిడ. సో ఈ రోజు కూడా ఏం జరిగిందంటే, మనకి తెలుగు బిగ్ బాస్లో టేస్టీ తేజ వాళ్ళు ఆ తలగల మీద అక్షరాలు రాస్తారు కదా. సో సింబల్స్ వేస్తే కనుక ఎల్ఈడి స్క్రీన్ మీద కనిపిస్తే కనుక ఆ సింబల్ తీసుకుని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు విన్నర్ అయినట్టుగా మనకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో కూడా ఇది జరిగింది. సో ఇక్కడ కూడా ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో అంటే తలగడ మీద అక్షరాలు, కన్నడం అక్షరాలు ఉంటాయన్నమాట. ఒక 4 అక్షరాలు, సేమ్ అక్షరాలు స్క్రీన్ మీద ఏదైతే కనిపించిందో ఆ అక్షరాలు తీసుకుని వచ్చి, అదే ఆ అక్షరాలు ఉన్న ఆ తలగడ ఏదైతే ఉందో అది తీసుకుని వచ్చి ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో పెట్టాలి. సరే, దీంట్లో ఏంటంటే ఆల్రెడీ 2 ప్లేయర్లు, అటు నుంచి ఒక ప్లేయరు ఇటు నుంచి ఒక ప్లేయరు ఆడతారు. అంటే 2 గ్రూపులు ఉన్నాయి కదా. త్రివిక్రమ్ గ్రూప్ నుంచి ఒక ప్లేయరు, అలాగే రంజిత్ గ్రూప్ నుంచి ఒక ప్లేయర్ వస్తారు. అలాగే వీళ్ళు తలగడ పట్టుకొని వెళ్ళినప్పుడు ఆపడం కోసం ఆపోజిట్ టీం నుంచి ఒక ప్లేయరు, దీని ఆపోజిట్ నుంచి టీం నుంచి ఒక ప్లేయర్ ఉంటారు. సో మొత్తం మీద గేమ్ అయితే అది. అంటే ఆ టీం నుంచి 2 వస్తారు, ఈ టీం నుంచి 2 వస్తారు. ఒకరు తీయడానికి ట్రై చేస్తారు. అంటే ఆ టీం నుంచి ఒకరు, ఈ టీం నుంచి ఒకరు తీయడానికి ట్రై చేస్తే ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపడానికి ఈ 2 ప్లేయర్లు, అంటే ఇంకొక 2 ఎక్స్ట్రా ఉన్నారు కదా, వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో మొత్తం మీద తీసుకొచ్చి బాక్స్లో పెట్టాలి. ఇక్కడ సంచాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి అందులో స్క్రీన్ మీద కనిపించింది ఇక్కడదే కరెక్టా కాదన్నట్టుగా వాళ్ళు చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఒక టీం, అంటే ఆ టీం నుంచి సంచాలకుగా చైత్ర అన్న ఆవిడ వచ్చారు, ఈ టీం నుంచి సంచాలకుగా హనుమంత్ అన్న ఆయన వచ్చారనమాట. అంటే సెరో టీం నుంచి 2 సంచాలకులు వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ టీం ఎవరైతే ఉన్నారో రజత్ టీంకి సంబంధించి ఏదైతే ఆ తలగడ మీద పేర్లతో వచ్చినప్పుడు ఆవిడ లైన్ క్రాస్ చేస్తుంది అన్నట్టుగా చిన్న గొడవ పెట్టి ఆ గేమ్ని స్టక్ చేసేస్తారు చైత్ర అన్నాడు. అంటే యాక్చువల్గా ఆవిడ బాగానే ఆడారు, కానీ ఏంటంటే
ఆవిడ వాదించి 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 గేమ్ని అయితే స్టక్ చేసేస్తారు. అంటే సంచాలకుగా వేరే సంచాలక్ అంటే పక్కన ఇద్దరు సంచాలకుని పెట్టినప్పుడు వేరే సంచాలక్ హనుమంత్ అన్న ఆయన చెప్తున్నా కూడా ఆవిడ వినకుండా ఎక్కువగా వాదన చేయడం జరుగుతుంది అనమాట. అంతే సంచాలకుగా ఎందుకు ఫెయిల్ అయింది అంటున్నానంటే అక్కడ మొత్తం గేమ్ని అంటే ఆల్రెడీ 8 రౌండ్లు జరిగింది, ఇంకా 2 రౌండ్లు మిగిలి ఉండగానే యాక్చువల్గా ఆ సంచాలకు ఉన్న టీమే నెగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ సార్లు ఆ త్రివిక్రమ్ అన్న టీం వాళ్ళు మాత్రమే అది కరెక్ట్ చేస్తారు, వీళ్ళు తక్కువ చేస్తారు. సో అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టి వాదించి మొత్తం మీద పెంట చేసేసి ఆ గేమ్ టోటల్గా రద్దు చేసేటట్టు చేసింది ఆ చైత్ర అన్న ఆవిడ. సో చైత్ర అన్న ఆవిడ కర్ణాటక కిలాడీస్ అనే టీం ఉన్నట్టుంది. సో ఆ టీం సభ్యురాలు అంటే త్రివిక్రమ్, గౌతమి, ఇక్కడ మనకు తెలుగులో గౌతమ్ ఉన్నాడు, ఇక్కడ గౌతమి అనే ఒక లేడీ హౌస్ మేట్ అయితే ఉన్నారు. ఇక్కడ త్రివిక్రమ్ అంటే ఈ టీంకి సంబంధించి త్రివిక్రమ్, గౌతమి, అలాగే భవ్య, అలాగే చైత్ర, అలాగే ఉగ్రం మంజు అని చెప్పేసి ఒక 5 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక టీం అనమాట. సో ఈ టీం నుంచి వెళ్ళిన చైత్ర గారు అక్కడ సంచాలకుగా సరిగ్గా నిర్ణయం తీసుకోవడం పోవడం వల్ల ఎక్కువ సార్లు ఈ 10 రౌండ్లు జరిగితే 10 రౌండ్లలో ఆల్మోస్ట్ వేలో ఎక్కువ సార్లు నగ్గిన ఈవిడ సంచాలకుగా అవతల వాళ్ళకి పాయింట్ ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి ఫౌల్ ఆడారని చెప్పేసి మొత్తం ఆర్గ్యుమెంట్ చేస్తూ కూర్చుని మొత్తం మీద గొడవ, అరుపులు, పెద్ద పెద్ద కేకలు చేసిందనమాట. సో దానివల్ల ఏంటంటే బిగ్ బాస్కి మండి మొత్తం గేమ్నే క్యాన్సిల్ చేసేసారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు నెగ్గి గేమ్ని ఆవిడే చెడగొడేసింది, ఈ చైత్ర అన్న ఆవిడ. సరే ఇక్కడ జరిగిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఆవిడ చైత్ర అన్న ఆవిడ ఆ గేమ్ ప్రాసెస్ ఎదరికెళ్లకుండా గేమ్ని ఇది చేయడం వల్ల గేమ్ని మొత్తం క్యాన్సిల్ చేసేసారు. సో చేస్తారు కదా, యాక్చువల్గా వాళ్ళ థీమ్ ఏంటంటే బిగ్ బాస్ కన్నడ థీమ్ ఏంటంటే ఎవరైతే నెగ్గారో, ఇప్పుడు ఎవరైతే నెగ్గిన టీం ఉందనుకో నెగ్గిన టీంలో వాళ్ళు నెగ్గని టీంలో వాళ్ళని నామినేట్ చేయడం ఈ ప్రాసెస్ అయితే పెట్టారు. సో ఇక్కడ గేమ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే బిగ్ బాస్ మీ టీం లీడర్స్ ఎవరైతే వాళ్ళ ముందుకు వచ్చి మీ టీంలో వాళ్ళని ఒకరు నామినేట్ చేయండి అని చెప్పారు. మీకు అర్థమైంది కదా, యాక్చువల్గా నెగ్గిన టీము నెగ్గలేని టీంలో వాళ్ళని, టాస్క్ నెగ్గిన టీము నెగ్గలేని టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీంలో ఒకరు నామినేట్ చేయాలి. కానీ వీళ్ళు ఇక్కడ ఈ చైత్ర అన్న ఆవిడ నెగ్గే టీంని అంటే వీళ్ళ టీమే నెగ్గవలసిన దాన్ని 8 రౌండ్లో ముందంజలో ఉన్న వాళ్ళని చిన్న ఆర్గ్యుమెంట్ వల్ల ఆ గేమ్ మొత్తం క్యాన్సిల్ చేసాడు. కాబట్టి బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే మీ టీంలో సభ్యులు మీరే నామినేట్ చేసుకోండి అని చెప్పేసి నామినేషన్ మీ టీంలో చేసుకోండి అంటే కనుక ఈ రజత్ అన్న ఆయన ఏం చేశారంటే హనుమంత్ అన్న ఆయన నామినేట్ చేశారు. అంటే వాళ్ళ టీంలో వాళ్ళని, ఎందుకంటే ఆల్రెడీ రజత్ అన్న ఆయన నామినేట్ అయి ఉన్నారు. సో కాబట్టి ఆయన ఏమన్నారంటే తక్కువ గేమ్ ఆడవయ్యా నువ్వు అని చెప్పేసి తన టీంలో సభ్యుని తనే నామినేట్ చేసుకున్నాడు. తర్వాత ఈ త్రివిక్రమ్ అన్న టీం ఉంది కదా, సో ఆ టీంలోని మిగతా సభ్యులు ఉన్నారు కదా, ఉగ్రం మంజు, అలాగే గౌతమి, అలాగే చైత్ర, అలాగే భవ్య అని ఉన్నారు. ఈయన 5వ పర్సన్. సో వీళ్ళు నగ్గితో అంటే ఇంతకుముందు గేమ్లో వీళ్ళు నెగ్గితో వచ్చారు కాబట్టి వీళ్ళ టీం నుంచి ఇప్పుడు వరకు ఎవరు నామినేట్ అయ్యలేరు. కాబట్టి ఎవరు నామినేట్ చేసినా ఎందుకు వచ్చిన తలపోటరా బాబు అనుకుని ఆయనే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాడు. మా టీం నుంచి నేనే నామినేట్ అవుతున్నాను బిగ్ బాస్ అంటే కనుక బిగ్ బాస్ ఏమంటాడంటే ప్రతి బిగ్ బాస్ అంటే ప్రతి తెలుగు, తమిళ, కన్నడ మొత్తం ఏ భాష అయితే ఏముంది కానీ అందులో బిగ్ బాస్ ఏమంటారంటే మీకు మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకోకూడదు, అవతల వాళ్ళతో డిస్కస్ చేసుకుని ఒకళ్ళని ఎవరు నామినేట్ చేయాలో ఆ పేరు మాత్రమే చెప్పండి అని చెప్తారు. సో ఆయన మళ్ళీ వెళ్ళి వాళ్ళ టీంతో చర్చలు మొదలెడతారు. ఇందులో ఏం చెప్తారంటే భవ్య అన్న ఆవిడ అసలు ఏం మాట్లాడరు. తర్వాత చైత్ర అన్న ఆవిడ ఏమంటారంటే నేను సంచాలకుగా అంటే మ్యాక్సిమం గేమ్లకు ఆవిడ సంచాలకుగా చేస్తుంది, ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తుంది కాబట్టి నేను గేమ్స్ ఏం ఆడలేదు, ఎక్కువ సంచాలకుగా ఉన్నాను కాబట్టి నన్ను మీరు నామినేట్ చేయడానికి కుదరదని ఆవిడ చెప్తారు. సో ఆవిడ పేరు తీసేస్తే నెక్స్ట్ గౌతమి అన్న ఆవిడ చేస్తే చేసుకోండి, నన్ను నామినేట్ చేసుకున్నా పర్వాలేదు, మీ దృష్టిలో ఏమనిపిస్తే అని ఆవిడ ముందే ఒక పాయింట్ వేయడం. ఆల్రెడీ ఉగ్రం మంజు అన్న ఆయన ఏం చేస్తారంటే ఆయన కూడా నువ్వెందుకులే అన్నట్టుగా ఆయన మాట్లాడడం. సో మొత్తం మీద ఏంటంటే ఒకటి ట్రాక్ రన్ చేశారు, ఎందుకంటే మమ్మల్ని నామినేట్ చేస్తే చేసుకొని ఇష్టం అన్నట్టుగా. అంటే సరే ఇక్కడ భవ్య అన్న ఆవిడ మాట్లాడలేదు, చైత్ర అన్న ఆవిడ చేయొద్దని చెప్పింది. ఉగ్రం మంజు ఏమన్నారంటే గౌతమ్ నామినేట్ నాకు చేసాను పర్వాలేదంటే ఆయన ఏమంటున్నారంటే నువ్వెందుకులే నేను అన్నట్టుగా ఆ స్తబ్దత ఏదైతే జరిగింది. సో ఎందుకురా బాబు వీళ్ళు ఎవరు కరెక్ట్గా ఎందుకు వచ్చింది ఫీల్ అవుతారేమని చెప్పేసి అక్కడ ఏం చేశారంటే సరే నేను నామినేట్ అవుతానంటే నేను నామినేట్ అవుతానని ఆయన చెప్పడం, మిగతా వాళ్ళు ఏం మాట్లాడలేదు. సో ఇక్కడ యాక్చువల్గా త్రివిక్రమ్, భవ్య అన్న ఆవిడ కొంచెం క్లోజ్ అనమాట. ఇటుపక్క గౌతమి అండ్ ఉగ్రం మంజు ఆయన క్లోజ్, ఇక్కడ చైత్ర అన్న ఆవిడ న్యూట్రల్గా ఉంది. సో కాబట్టి ఇక్కడ భవ్య అన్న ఆవిడ నువ్వు ఎందుకు నామినేట్ చేసుకుంటున్నావు అని మాత్రం అప్పుడు ఆ సిచ్యువేషన్లో మాట్లాడలేదు.
సరే ఆయన వెళ్ళి బిగ్ బాస్ చెప్పేశాడు, బిగ్ బాస్ నా తరపు నుంచి మా టీం నుంచి నేను నామినేట్ అవుతున్నాను, మేము డిస్కస్ చేసామని చెప్పేసి ఆయన చెప్తారు. చెప్పిన తర్వాత భవ్య అన్న అంటే బిగ్ బాస్కి చెప్పేసిన తర్వాత ఆ భవ్య అన్న ఆవిడ త్రివిక్రమ్ గారిని అడుగుతుంది, నువ్వెందుకు నీకు నువ్వు నామినేట్ చేసుకోవాలి అని పాయింట్ రేజ్ చేసింది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అలా కాదు, నేను ఆల్రెడీ అక్కడ చర్చించినప్పుడు నువ్వు ఒక మాట చెప్పాలి కదా, అదే మాట అక్కడే చెప్పాలి కదా, ఆల్రెడీ నేను ప్రేయర్ ప్రకటించేసిన తర్వాత నువ్వెందుకు చెప్తున్నావు అని అడిగితే కనుక దానికి ఆవిడ దుప్పడు ముసిగేసేసి ఏడుస్తూ కూర్చుంటుంది. సో ఆ పాయింట్ ముందు అడిగితే సరిపోను కదా, అప్పుడు మాట్లాడకుండా కూర్చొని ఆ టైంలో నువ్వెందుకు నామినేట్ అవ్వడం, లేకపోతే నేను అవుతాను, లేకపోతే పలానా ఆ మాట అనకుండా అంతా అయిపోయిన తర్వాత నీకు నువ్వు సెల్ఫ్ నామినేట్ ఎలా చేసుకుంటావు అని చెప్పి అడుగుతున్నావు అని ఎందుకు అన్నందుకు ఆవిడ ఏడుస్తూ దుప్పటి ముసుగేసుకుంటే ఏడుస్తూ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెడేస్తే బిగ్ బాస్ దీని తర్వాత మళ్ళీ ఉగ్రం మంజు అండ్ గౌతమి వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు. సో నువ్వు నాకు అంటే నామినేషన్ గురించి కానీ గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఆ తలగల గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఎక్కువగా ఈ ఉగ్రం మంజు అన్న ఆయన ఆవిడకి సపోర్ట్ చేయలేదట. సో కాబట్టి నువ్వు సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు, నీ ఆట నువ్వు ఆడుకో, నా ఆట నేను ఆడుకుంటా అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది పక్కన పెట్టేస్తే కనుక బిగ్ బాస్ మళ్ళీ ఏం చేశాడంటే సెకండ్ టాస్క్ పెట్టాడు. మీకు తమ్నైల్లో పెట్టాను కదా, తల కొట్టుకున్న చైత్ర అని, దాని గురించి వివరణ ఇస్తాను. ఎందుకంటే ఈ సెకండ్ టాస్క్ ఏంటంటే గేమ్స్ బాగా పెడుతున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు కన్నడ బిగ్ బాస్లో మిస్ అయింది ఏంటంటే 1.5 ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తున్నారు, కానీ ఇందులో మెయిన్ అరుపులు కేకలు లేకపోతే గేములు ఇవే ఉన్నాయి. కానీ మన తెలుగు బిగ్ బాస్ వస్తువులోకి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఫైనల్గా మనకు కావాల్సింది ఎంతో కొంత ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ అయితే లోపించింది. అంటే కామెడీకి సంబంధించి కానీ ఏదన్నా ఆ టైప్ ఎక్కడ సిచ్యువేషన్ లేదు, ఎక్కువగా సీరియస్గానే ఉంటున్నారు వీళ్ళందరూ. అంటే నేను ఇప్పుడే 2-3 రోజుల నుంచి వాచ్ చేస్తాను కానీ సో ఏంటంటే ఈ కామెడీ కొంచెం అయితే మిస్ అయింది. 1.5 ఎపిసోడ్ మన అయితే 45 మినిట్స్ 50 మినిట్స్ ఇచ్చిన ఒక 15-20 మినిట్స్ మన కామెడీ ఎంటర్టైన్మెంట్ జరగడం కానీ జరిగింది. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉన్నదంటే వీళ్ళు స్టార్టింగ్ మార్నింగ్ వచ్చి దానికి కూడా సాంగ్ ఎవరో చేయట్లేదు, జస్ట్ అలా 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 అంటున్నారు తప్ప ఆ సాంగ్ను కూడా ఎవరు డ్యాన్స్ చేయట్లేదు. మన తెలుగు బిగ్ బాస్తో పోల్చుకుంటే వీళ్ళు డ్యాన్స్ చేసే విధానం కూడా చాలా తక్కువ. సో ఒకళ్ళిద్దరు ఏదో అలా అలా స్టెప్స్ కాళ్ళు చేతులు ఊపుతున్నారు, కానీ పెద్దగా అయితే మాత్రం ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది. సో మన వరకు అయితే కనుక ఎంటర్టైన్మెంట్ బాగానే ఉన్నది మన షోకి సంబంధించి. సరే ఇది పక్కన పెడేస్తే సెకండ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇదే కెప్టెన్సీ టాస్క్ సంబంధించి చివరి టాస్క్ అని అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళకి గార్డెన్ ఏరియా చాలా పెద్దది ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక స్టేజ్ పెట్టారు, అక్కడ ఒక పర్సన్ ఉంటారు, దాని తర్వాత ఇంకో స్టేజ్ ఉంటుంది, దాని దగ్గర ఒక పర్సన్ ఉంటారు, తర్వాత చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది, ఆ దాని మీద ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ అవతల పక్కన ఒక బాస్కెట్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం 4 ప్లేయర్స్ అనమాట. 4 ప్లేయర్స్ ఏం చేశారంటే ఫస్ట్ ప్లేయరు ఏదైతే ఆ స్టేజ్ మీద ఉండి ఆ బాల్ పట్టుకోవాలి. బాల్ అంటే ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్ మీద పైన చిన్న ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ మీద చిన్న హోల్ ఉంటుంది. మీకు అర్థమైందా? రాడ్ ఉంటుంది, రాడ్ మీద ఒక చిన్న ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్కి చిన్న హోల్ ఉంటుంది. ఒక బాల్ ఏదైతే ఉందో ఆ బాల్ని తీసుకొని వచ్చి దాని మీద బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసి ఇక్కడ నుంచి ఒక ఇంచుమించు ఒక 10 అడుగులు ఎంతో మనం నడిచిన తర్వాత అక్కడ ఇంకో ప్లేయర్ ఉంటారు. ఆ ప్లేయర్కి సేమ్ రాడ్ ఉంటుంది, ఏదైతే ఫోల్ ఉంటుంది, మళ్ళీ దానికి సేమ్ ప్లేట్ ఉంటుంది. మీకు తమ్నైల్లో పెట్టాను కదా. సో ఈ బాల్ని తీసుకొని వచ్చి ఆ రాడ్ మీద అంటే అవతల వాళ్ళకి బ్యాలెన్స్డ్గా అవతల రాడ్ మీద పంపించాలి. అర్థమైంది కదా? మొత్తం 4 ప్లేయర్స్ ఉంటారు. ఫస్ట్ ప్లేయరు ఆ బాల్ బ్యాలెన్స్ చేసుకుని ఒక 10 అడుగులు వేసిన తర్వాత దీని నుంచి అవతలకు పాస్ చేయాలి బాల్. మళ్ళీ పాస్ చేసిన తర్వాత సేమ్ ఆ రాడ్తో బ్యాలెన్స్డ్గా ఇలా పట్టుకుని దీని మీద పంపించాలి. పంపించి మళ్ళీ ఇలా బ్యాలెన్స్ చేసుకుని ఇది పట్టుకుంటే ఎదరికి ఒక 10 అడుగులు వేసిన తర్వాత అవతల ప్లేయర్కి మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. సో అలాగా చివరి ప్లేయర్ ఎవరైతే ఉన్నారో 4th ప్లేయర్ తీసుకుని వెళ్ళి బాస్కెట్లో వేస్తారు. అలా 3 balls 3 rounds అనమాట. సో ఇది ఎంతో కొంత కష్టపడ్డారు, చాలా టైం పట్టి ఉంటుంది. సో దీంట్లో మాత్రం రజత్ టీం నెగ్గింది. ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడంటే సంచాలకుగా కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీంకి ఎవరైతే కెప్టెన్ ఉన్నారో ఈ టీంకి ఎవరు కెప్టెన్ ఉన్నారో ఇటు త్రివిక్రమ్ అటు రజత్ అంటే ఆపోజిట్ టీంకి వీళ్ళు కెప్టెన్స్గా అదే వీళ్ళు సంచాలకుగా పెట్టారనమాట. అంటే రజత్ టీంకి త్రివిక్రమ్ని సంచాలకుగా పెట్టారు, తర్వాత త్రివిక్రమ్ టీంకి రజత్ని సంచాలకుగా పెట్టారు. సరేనా? ఓకే. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ చైత్ర అన్న ఆవిడ అవతల గేమ్స్ ఆడుతూ ఉంటే గట్టిగా నరుస్తుంది ఆవిడ. ప్రతి గేమ్లో కూడా నువ్వు తప్పాడో అంటే ఈసారి బిగ్ బాస్ ఏం చేశాడంటే ఫస్ట్ గేమ్ ఆవిడతోనే స్టార్ట్ చేయించాడు అనమాట. అంటే ఫస్ట్ ఆ బాల్ని ఫోల్ మీద నిలబెట్టి
తర్వాత తీసుకుని వచ్చి గౌతమి అని ఉన్నారనమాట. మనకు తెలుగులో గౌతమ్, ఇక్కడ గౌతమి. ఈ గౌతమికి ఈ బాల్ ఈ ఫోల్ పట్టుకుని బ్యాలెన్స్ చేసుకుని ఆవిడకి పాస్ చేస్తే ఆవిడ అక్కడి నుంచి పట్టుకుని వెళ్ళి భవ్య అన్న ఆవిడకి ఇస్తారు. ఆవిడ ఒక బ్రిడ్జ్లా ఉంటుంది, దాని మీద నడిచి పట్టుకుని వెళ్ళి గౌతమ్ మంజు ఆయనకి ఇస్తే కనుక ఆయన బ్యాలెన్స్డ్గా బాల్ పట్టుకుని ఆ బాస్కెట్లో వేస్తారు. ఇది రౌండ్ అనమాట. సో దీనికి సంచాలకుగా రజత్. సో అవతల పక్క చూసుకుంటే కనుక అవతల పక్క మోక్షిత, ఐశ్వర్య, హనుమంతు అండ్ ధనరాజు. నాకు తెలిసి ఫస్ట్ స్టార్టింగ్ తీసుకుని వచ్చే ఆవిడే ఐశ్వర్య అనుకుంటా. సో నాకు కొంచెం నేమ్స్ కన్ఫ్యూజ్ కానీ సో ఏం చేశారంటే వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఎవరైతే ఉన్నారో ఆ మోక్షిత, ఐశ్వర్య, హనుమంతు, ధనరాజు చాలా బ్యాలెన్స్డ్గా వాళ్ళు ఫస్ట్ 2-3 సార్లు కింద బాల్ పడేసినా సరే చాలా బ్యాలెన్స్డ్గా చాలా చాలా ఈజీగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కుకుంటూ సో వాళ్ళైతే విన్ అయితే అయిపోయారు. ఇక్కడ చైత్ర అన్న ఆవిడ ఏం చేసిందంటే ఒక 10-15 సార్లు పైగా ట్రై చేసింది, కానీ ఈవిడ దగ్గర నుంచి బాల్ అవతల పక్కకి సెకండ్ ప్లేస్కి వెళ్ళలేదు. సో అందుకని వాళ్ళ టీంలో వాళ్ళందరూ ఏం ఆడుతున్నావు నువ్వు అసలు గేమ్ ఆడడం వచ్చా లేదా అని అందరూ ఇరిటేషన్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు వరకు వాళ్ళు ఓడిపోలేదు అంటే ఈ టాస్క్ల్లోనే, కానీ ఆవిడ దగ్గర నుంచి బాల్ కనీసం ఎదరికి మూవ్ అవ్వలేదు. సో అందువల్ల ఏంటంటే ఇటు తన పేరు ఏంటది త్రివిక్రమ్ సీరియస్ అయ్యాడు. అలాగే గౌతమ్ మంజు అన్న ఆయన చివరిన ఆ బాస్కెట్ దగ్గర కూర్చుని ఉండిపోయాడు. ఎందుకంటే అంతవరకు బాల్ ఇన్ని రౌండ్లు జరిగిన ఒక బాల్ కూడా చివరి వరకు వెళ్ళలేదు. అలాగే ఈ మధ్యలో గౌతమి అలాగే భవ్య వీళ్ళందరూ కూడా కొంచెం సీరియస్ అయితే ఆవిడ మీద అయ్యారు. సో ఎన్నిసార్లు ట్రై చేసినా అవ్వలేదు. సరే లాస్ట్ వస్తువులకు ఒకే ఒక్క బాల్ని పాస్ చేయగలిగింది మన గౌతమికి. సో ఆవిడ కూడా కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత భవ్య దగ్గర కింద డ్రాప్ అయిపోయింది. సో టోటల్గా ఆ విన్ అయితే మాత్రం ఈ రజత్ అన్న టీం అయితే నెగ్గింది. ఇక్కడ త్రివిక్రమ్ టీం ఓడిపోయింది. సో ఇది ఓడిపోవడానికి మెయిన్ కారణం చైత్ర. సో చైత్రని అందరూ అన్ని రకాలుగా ఏం ఆడుతున్నావు ఎలాగ ఆడుతున్నావు అంటే ఇరిటేషన్లో కొన్ని మాటలు అయితే అన్నారు. సో దానికి ఆవిడ ఫీల్ అయ్యింది. సరే చెప్పడం ఈజీ, అవతల వాళ్ళకి హితోపదేశం చాలా ఈజీ. అబ్బా నువ్వు తప్పు చేసావు, కానీ మనం పాటించడం చాలా కష్టం. అందులో ఈవిడ సంచాలకుగా అయితే మాత్రం చాలా రూడ్గా అయితే అరవడం జరిగింది. అంటే మనకు తెలుగులో యష్మి గారు సంచాలక చేసినప్పుడు అవతల వాళ్ళ మీద కొంచెం ఇదిగా మాట్లాడినట్టు ఇక్కడ ఈవిడంటే చాలా రూడ్గా ఎక్కువ అరుస్తుంది. అంటే గేమ్ ఎఫెక్ట్ అయ్యేటట్టు ఆవిడ మాట్లాడుతుంది. సో అంటే ఏదన్నా చెప్పడం ఈజీ కానీ అది ఏదన్నా అవతల వాళ్ళ వరకు ఓకే, కానీ మన వరకు వస్తే కదా తెలిసింది అంటారు కదా. సో ఆవిడకంటే గేమ్లో అయితే మాత్రం ఫెయిల్ అయింది. సో సంచాలక ఫస్ట్ గేమ్ ఫెయిల్ చేసింది, విన్ అయ్యే గేమ్ని ఆవిడ సంచాలక వల్ల బిగ్ బాస్ ఆ గేమ్ క్యాన్సిల్ చేయడం వల్ల ఈరోజు ఆ టీము నుంచి ఒకరు నామినేట్ అయ్యారు. అలాగే గేమ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఈ గేమ్కి వస్తువులోకి అసలు గేమ్ స్టార్టింగే చేయలేకపోయింది కాబట్టి ఈ గేమ్లో కూడా టోటల్ అట్టర్ ఫ్లాప్ అయిపోతే చైత్ర గారు అయిపోయిన తర్వాత ఫోల్ తీసుకుని ఇలా తలకు కొట్టుకుంటుంది అనమాట. సో తమ్ముళ్ళు అందుకే పెట్టాను తలకు కొట్టుకున్నదని చెప్పి కొట్టుకుంటే మన వాళ్ళు ఆపుతారు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఆవిడకి ఇరిటేషన్లో ఏం చేసిందంటే నా వల్ల ఈ టీం ఓడిపోయింది, సో అందరినీ బాధ పెట్టానని మూమెంట్లో ఆ రాడ్ని తలకెట్టి కొట్టుకుంటుంది ఆవిడ. సో మిగతా హౌస్ మేట్స్ వచ్చి సర్లే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని చెప్పేసి ఆ రాడ్ తీసుకుని పక్కన పెట్టి ఆవిడ్ని వాదార్చడానికి ట్రై చేశారు. సో ఈరోజు మెయిన్గా ఏదన్నా చెప్పడానికి ఏమన్నా ఉన్నదంటే మెయిన్ ఇవే జరిగినాయి. సో 1.5 ఎపిసోడ్ వచ్చినా కూడా ఈరోజు ఎపిసోడ్ పరంగా చూసుకుంటే కనుక ఈ 1.5 ఎపిసోడ్లో సంబంధించి 2 టాస్క్లు పెట్టారు. 2 టాస్క్లో ఒక టాస్క్ అయితే కనుక మొత్తం టోటల్గా క్యాన్సిల్ అయింది. అలాగే 2వ టాస్క్లో ఈ రజత్ టీం విన్ అవ్వడం జరిగింది. సో దీంతోపాటు ఈరోజు ఒక టాస్క్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఎవరి టీంలో వాళ్ళని నామినేట్ చేసుకోమని చెప్పారు. రజత్ అన్న ఆయన హనుమంత్ ఆయన నామినేట్ చేశాడు వాళ్ళ టీంలోనే. అలాగే త్రివిక్రమ్ అన్న ఆయనకి సెల్ఫ్ నామినేట్ అయితే చేసుకున్నారు. సో టోటల్గా ఎపిసోడ్ ప్రకారం చూసుకుంటే కనుక నేను thumbnail పెట్టినట్టు సంచాలకుగా ఫెయిల్ అయిన చైత్ర, అలాగే ఆటలో కూడా ఫెయిల్ అయిన చైత్ర, అలాగే తన ఆట సరిగ్గా ఆడలేనందుకు తన రాడ్డుతో తనే కొట్టుకున్న చైత్ర. సో టోటల్గా అన్ని పాయింట్స్ అయితే కవర్ అయ్యాను నేను అనుకుంటున్నాను. సరే టోటల్గా నాకు ఎపిసోడ్ మీద చూస్తే కనుక ఎపిసోడ్ అయితే కనుక మన తెలుగుకి కన్నడకి కంపేర్ చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ అవినాష్, రోహిణి, తేజ ఏదైతే ఎంటర్టైన్మెంట్, అలాగే ప్రేరణ గారు ఈ క్యూట్నెస్ ఏదైతే ఉందో అదైతే మిస్ అయింది. సో మామూలుగా ఓవరాల్గా పర్వాలేదు. సో ఎపిసోడ్ని ఏమన్నా ముందుకు తీసుకెళ్తున్నారు అనుకుంటే కనుక ఆ చైత్ర సంచాలకుగా ఎలా చేసినా సరే ఆర్గ్యుమెంట్ చేయడంలో ముందుంటుంది. అలాగే
రజత్ ప్రతిదానికి ఎక్కడో దిక్కున గొడవ వేసుకుంటూ అరుపులతో అయితే మాత్రం బిగ్ బాస్ షో, కన్నడ బిగ్ బాస్ షో ముందుకెళ్తుంది. కానీ ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అయిందని నాకు అనిపించింది. టోటల్గా ఎపిసోడ్ అయితే పర్వాలేదు. మనతో పోల్చుకుంటే కనుక వాళ్ళకి స్పేస్ అయితే ఎక్కువ ఉంది. గార్డెన్ ఏరియాలో ఎక్కువ ప్లేస్ ఉంది. సో మరి ఇక్కడిక్కడ చిన్న చిన్నగా దగ్గరగా గేమ్స్ పెట్టుకోవడం కాకుండా కొంచెం లెంత్గా ఉన్నాయి. సో చూడడానికి గేమ్స్ అయితే మాత్రం కొత్తగా డిజైన్ చేశారు. ఎందుకంటే మనకన్నా 3 సీజన్ల ముందు ఉంది కాబట్టి ఆ గేమ్స్ అయితే కనుక ఏది చూసుకున్నా కొంచెం గేమ్స్ పెట్టడానికి ప్లేస్ బాగుంది. అలాగే గేమ్స్ కూడా బాగున్నాయి. టోటల్గా ఎపిసోడ్ అయితే పర్వాలేదు. నా అభిప్రాయం మీకు నచ్చినట్టయితే, ఎందుకంటే మీరు ఆల్రెడీ చూడలేదు కాబట్టి నేను చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా నా రివ్యూ పర్వాలేదు అనిపిస్తే కనుక